ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయం 856వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ్ మహాప్రభువుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 856వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు సందేశం. మీరందరూ నా శరీర అంగాలు. మీలో ఎట్టి అమాయకుడైనాను చెడు స్వభావంతో ప్రవర్తించిన అది తన మీద ప్రతిఫలిస్తుంది కనుక మీరు అతి పవిత్రంగా ఉండమని శ్రీ హరనాథ మహాప్రభు తెలియజేయుచున్నారు. శ్రీ హరనాథమూర్తి మనమందరము కలిసిన ఏకమూర్తి. మనలో ఏ ఒక్కడూ చెడ్డ అయినా శ్రీహరనాథుని పరిపూర్ణతకు తక్కువగును. ఈ ప్రబోధాన్ని ధ్యేయంగా పెట్టుకుని హృదయమును విశాలపరుచుకున్న కొలది ఆ విశ్వరూపమును ఉంచగలం. మన ప్రవర్తనను సరిచేసుకోకపోతే పరమార్థనము సాధించలేము. మనం తరించాలంటే ముఖ్యంగా జీవితం నీతియుక్తంగా న్యాయ మార్గంలో సాగాలి. అప్పుడు మానవుడు ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందుతాడు. మరొకటి, సాధన మార్గంలో మన ప్రభువును పూర్తిగా విశ్వసించి నామస్మరణ సంకీర్తన చేస్తూ ఉంటే పరమాత్మ పాత పద్మముల దగ్గర చేరి శాశ్వతంగా ఆనందం పొందవచ్చును. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ప్రతి గృహము కుసుమహర నిలయము 850 ఎపిసోడ్ సందర్భంగా మా తాతయ్య గాదిరాజు విజయరామయ్య గారికి శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో ఎపిసోడ్లు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ హరనాథ్ మహాప్రభువుని మధుర గీతం ఆలపించుచున్నవారు శ్రీమతి పి సూర్యకుమారి గారు, విశాఖపట్నం. నేత్రోత్సవ ప్రద నిర్మల ఫల పుష్ప భరితలతా వృక్ష భాసురం మధుర మంగళకర మంజు మనోహర సుభగవంశీనాద శోభితం నిత్య ప్రమోదాత నృత్య కళోన్మత్త మత్తమయూర సంపన్మయం ప్రియతమాన్వేషణ ప్రేరిత గోప విలాసిని గతిభేద లాంఛితం రాసలీలాంఛితం శ్రీరాధికా నివాసమైనట్టి గోలోకవాస సుఖము నీ అడుగు జాడలందే నిర్ద్రులగుచు నడచు వారికి దాకు ననాథదాదా. శ్రీ హరనాథ్ మహాప్రభుని అద్భుత లీల విశదీకరించుచున్నవారు శ్రీ ఆదిత్య అయ్య గారు, హైదరాబాద్. నమస్కారము. కుసుమహర. ఈరోజు కుసుమహరుని యొక్క లీలల్లో భాగంగా ఇంకొక కథ మనము తెలుసుకుందాము. యశోదామ గొప్ప హరుని యొక్క భక్తురాలు. తన భర్త రైల్వే స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు. ఝర్సుగూడలో అనే ప్రాంతంలో తను పనిచేస్తూ ఉన్నాడు. ఒకసారి హరనాథ భక్తుడైన అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు నాగేంద్ర ఘోష్ ద్వారా హరనాథ దివ్యనామాన్ని వాళ్ళు పొందారు. అవ్యాజ ప్రేమతో, హృదయ స్పందనతో కుసుమహరుని జపించేవాడు. యశోదామాకు శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రీతి. శ్రీకృష్ణుడే గౌరాంగ అవతారం. హరనామాన్ని జనులకు అందించి ఇప్పుడు కుసుమహరులై భూమికి వచ్చారని చెప్పేసి తెలుసుకొని చాలా ఆనందపడింది యశోదామ. ఆమె పూజామందిరంలో రాధాకృష్ణ విగ్రహాలే ఇక నిత్య పూజలో ఉండేవి. ఇంకా ఆమెకి కుసుమహరుల దివ్య సన్నిధి లభ్యం కాలేదు. ఆ విగ్రహాల్లో కుసుమహరుల భావనను ఆమె నింపేది. అదే భావుకతతో తన భర్తను హరణకు ఉత్తరం రాయవచ్చా అని చెప్పేసి అడిగి ఆ ఉత్తరాన్ని వ్రాసి హరనాథుని నుండి సమాధానాన్ని పొందింది. అప్పుడు హరనాథ సమాధానము, అమ్మ మీరొక్కరే వ్రాశారు, ఈసారి ఇరువురు వ్రాయండి అని చెప్పేసి అని ఆమె ఆశ్చర్యం పొందింది. భర్తతో కూడా ఉత్తరం రాయించాలన్న సంకల్పాన్ని హరుడు ఎలా గ్రహించాడని చెప్పేసి నాగేంద్ర ఘోష్
హరుని ఝర్సుగుడ ఆహ్వానించి యశోదామాకు దర్శన భాగ్యము కలగజేయాలని చెప్పేసి యత్నిస్తుంది. తగు సమయం ఆసన్నమైనప్పుడే అది జరుగుతుంది అని చెప్పేసి తెలియజేశాడు హరుడు. అప్పుడు ఈ విషయాన్ని విన్న ఆమె హృదయం చాలా తల్లడిల్లింది. కొంతకాలానికి బొంబాయి మెయిల్లో హరుడు వెళ్తున్నానన్న టెలిగ్రామ్ చూసి ఆమె ఆహారాన్ని 7 మందికి సరిపోయేలాగా తయారు చేసి ఎదురు చూడసాగింది. అలా హరుడు 9 గంటలకు వచ్చి కిటికీ వద్ద కూర్చున్నాడు. కాళ్ళు కడుక్కోవడానికి వేడి నీళ్లు పెట్టి వేడివేడిగా ఉన్నా కూడా ఆ కుండ కింద ఆమె చేయి పెట్టిందనమాట. అలా పరధ్యానంలో ఉంది. ఆమెకి చేతులు కాలి బొబ్బలు వచ్చాయి. అయినా ఆమెకి అదంతా కూడా తెలియలేదు. కుసుమహారుడు కాళ్ళు కడుక్కొని భోజనానికి అతనితో పాటు వచ్చిన వారందరినీ కూడా రమ్మని పిలిచాడనమాట. ఆమె చాలా భయపడింది. వడ్డన ఎలా చేయాలి, ఆహారం ఇంతమందికి సరిపోదు కదా అని చెప్పేసి ఆమె ఆలోచిస్తూ, అందుకని నాగేంద్రను పిలిచి దుకాణం నుంచి ఆహారం తెమ్మని చెప్తూ ఉంటే హరుడు ఆమెను ఆపేసి, అమ్మ ఇక ఆహారం సరిపోతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆచార్యార్థకంగా ఆయన హరుని యొక్క అమృత బిందువుల్ని కడుపు నిండా తినేసి ఆనందంగా తృప్తిగా ఉన్నాడు. భక్త పోషకుడైన హరుడు ఇలా యశోదామ కుటుంబాన్ని కాపాడుతాడు. అమ్మతో పసిబాలుడైన కృష్ణునిలా బాలహరుడై అలాంటి బాలకృష్ణునిలా అన్నం తినిపించమని అల్లరి చేస్తున్న చిన్నారిని తాడుతో బంధించమని చెప్పేసి వెన్నెను తినిపించమని పాలు పెరుగులు ఇవ్వమని మారం చేస్తాడు. అలా అచ్చం ఆనాటి యశోదామ చిన్నారి కృష్ణునితో ఎలాగైతే చేసిందో అలాగే ఇక్కడ జరుగుతుందన్నమాట. చిన్నారి కృష్ణునితో ఆడుకున్న ఆ మాటలు స్ఫురణకు వస్తాయి అన్నమాట. ఆ యశోదమ్మ కొద్ది మందికి ఆహారాన్ని తయారు చేసింది. కానీ హరనాథంతో వచ్చిన వారు ఆమె అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ఎలా అని అనుకుంటున్నప్పుడే హరుడు ఆమెకు అన్నాన్ని అందరికీ వడ్డించమని చెప్తాడు. అయితే గిన్నెలో ఆహారాన్ని పూర్తిగా కాక కొంచెం ఉంచి మూతలు పెట్టి ఉంచమని ఆయన వడ్డించమని చెప్తాడు. ఆమె ఆ విధంగానే చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మూతలు తీసి చూస్తే అన్నము ఇంకా ఆ పదార్థాలన్నీ కూడా ఆధరువులు అన్నీ కూడా నిండుగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఆమె ఎన్నిసార్లు చేసినా ఆహారం అందరికీ లభ్యం అవుతూనే ఉంది. అందరూ కడుపారా ఆ యొక్క పదార్థాలను భుజించి ఆనందపడ్డారు. ఈ సంఘటనతో సూర్యోపాసనతో ధర్మరాజు పొందిన అక్షయపాత్ర స్థితిని తెలియజేస్తూ ఉందన్నమాట. ఆహారం అక్షయం కావడమే కాకుండా ఈ సంఘటనలో అమృత బిందువుగా కూడా మారుతుంది. ఇది హరనాథుని యొక్క గొప్ప లీల, హరస్మృతి తరంగం. ప్రేమ హృదయార్థి బాబా ఈ మధుర గీతం గానం చేయుచున్నవారు శ్రీ వి మురళీధర్ గారు, హైదరాబాద్. బాబా ప్రేమ హృదయార్థి బాబా, బాబా ప్రేమ హృదయార్థి బాబా, వెలలేని మహారతనములగొని, వెలలేని వెలలేని మహారతనములగొని, వెలలేని నిలబడితివి మా ద్వారము ముందర, నిలబడితివి మా ద్వారము ముందర, నిలబడితివి ప్రేమలేని నిరుపేదను కదా, నీకేమిచ్చేదనా కెట్టుల విలువను, ప్రేమలేని నిరుపేదను కదా, నీకేమిచ్చేదనా ఏది గతి నాకు బాబా, ఏది గతి నాకు, ఏది గతి నాకు బాబా, ప్రేమ హృదయాధి బాబా, ప్రేమ హృదయాధి, ఓ ప్రేమ హృదయాధి బాబా, ప్రేమ శూన్య హృదయుండని కాని, పిడదారుల చనువాడన కాని, ప్రేమ శూన్య హృదయుండని కాని, పిడదారుల
చనువాడనే కాని ప్రేమ శూన్య హృదయం జ్ఞాని మతి నెరుగును నన్ను అధమును మతి నెరుగును నన్ను అధమును మతి నెరుగును పతితుల కొరగే ప్రభు హరనాథుడు పతితుల కొరగే పతితుల కొరగే ప్రభు హరనాథుడు పతితుల కొరగే భయము నాగేలా బాబా భయము నాగేలా భయము నాగేలా భయము నాగేలా బాబా భయము నాగేలా భయము నాగేలా ప్రేమ హృదయాదే బాబా ప్రేమ హృదయాదే శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియచేయుచున్నవారు శ్రీ విఎస్ఎస్ శ్రీనివాస్ గారు. జై శ్రీ కుసుమహర. ఇప్పుడు మీకు హర్నాథ్ బాబా లీల ఒకటి వివరిస్తాను. క్రీస్తు శకం 1913వ సంవత్సరం కామేశ్వరీమ ఏఎన్ఎస్ రావు దంపతులు హర్నాథుని కటక్లోని తమ ఇంటికి ఆహ్వానించారు. ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయి. కామేశ్వరీమ తండ్రి నరసింహారావు నాయుడు హరుని మాతృశ్రీని పూజించి కానుకలు అర్పించాడు. పట్టు వస్త్రాలతో వారిని అలంకరించాడు. అక్కడి నుండి హరనాథుడు పూరీ ధామానికి వెళ్లి వారం రోజులు గడపాలని సంకల్పించాడు. అప్పుడు వెంట 30 మంది భక్తులు ఉన్నారు. నీవు నా బిడ్డలందరినీ ఆదరించాలి అని కామేశ్వరి మాతో అన్నారు. తమ ప్రయాణానికి పూరిలో వారం రోజులు ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయవలసిందిగా రావుని కోరాడు. ఆయన కోరిక మేరకు అవసరమైన సామాగ్రినంతా సమకూర్చుకుని రావు తన మామతో స్టేషన్కి చేరుకున్నాడు. రావు తన భార్యకు హరుణకు మాతృశ్రీకి హరునితో పూరి ధామానికి రాబోరిన భక్తులందరికీ టిక్కెట్లు కూడా తీసుకున్నాడు. అప్పటికే భక్తులు చాలా మందికి తమ తమ కుటుంబ సభ్యులతో స్టేషన్కు చేరుకున్నారు. అందరూ స్వామి రాకకి నిరీక్షిస్తున్నారు. రైలు బండి ప్లాట్ఫామ్ మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. కానీ హరుని జాడలేదు. నాయుడు, ఇదేమిటయ్యా, ఇన్ని మిఠాయిలు, ఇంత సామాను, ఇన్ని టిక్కెట్లు కొని డబ్బు వృధా చేశావు అంటూ తన అల్లుణ్ణి విసుక్కోవడం మొదలుపెట్టాడు. రావు బాగా కుమిలిపోయాడు. 2వ గంట కూడా మ్రోగింది. రైలు బయలుదేరిపోతోంది. రాయుడు కోపంగా ఈ సామానంతా వేసుకుని ఇప్పుడు ఇంటికి తిరిగిపోవాలేమో, టిక్కెట్లన్నీ వాపసు చేయాలేమో అన్నాడు. చివరకు 3వ గంట కూడా మ్రోగింది. రైలు బయలుదేరింది. కానీ హరుని జాడలేదు. ఆ సమయంలో హరనాథుని భక్తులలో ఒకరైన శశిభూషణ్ నిరాశతో మునిగి ఉన్న రావుని సమీపించి, ఏమిటి, స్వామి రాకుండానే రైలు వెళ్ళిపోతుందనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. ఆహా, హరునిపై ఆయనకు ఎంతటి దృఢ విశ్వాసం! నిగూఢ సంచాలకుని లీలలు అద్భుతం కదా. అదే సమయంలో ఒక కారు స్టేషన్ వైపు దూసుకుపోతుంది. ఇటు రైలు బండి ఔటర్ సిగ్నల్ స్తంభం వరకు వెళ్లి అక్కడ ఆగిపోవడం అక్కడనున్న వారందరూ గమనించారు. కారులో నుండి మాతా హరులు బయటకు వచ్చారు. సౌమ్య స్వరూపుడైన హరుడు రావుని చూచి చిరునవ్వులు చిందిస్తూ, ఓహో నా తండ్రి, మీరందరూ నా కోసం చాలాసేపటి నుండి ఎదురు చూడాల్సి వచ్చినందుకు చాలా విచారపడుతున్నాను. బయలుదేరండి, అందరం పూరి ధామానికి వెళ్దాం అన్నాడు. ఈ విధంగా హరుడు మాట్లాడుతున్న సమయంలో అద్భుతం ఔటర్ సిగ్నల్ స్తంభం వద్ద ఆగిన ఆ రైలు బండి నెమ్మదిగా వెనక్కి స్టేషన్లోనికి రాసాగింది. స్వామి ప్లాట్ఫామ్ వైపుకు నడిచాడు. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది. కుసుమేశుడు తన ఎడమ పాదాన్ని రైలు బండి మెట్టుపైన, కుడి పాదాన్ని ప్లాట్ఫామ్ పైన ఉంచి భక్తులందరినీ రైలు బండి ఎక్కమన్నాడు.
ఈ అద్భుత సంఘటనతో నేత్రపర్వంగా తిలకించిన నాయుడు చలించిపోయాడు. తన చేతి వ్రేలుకున్న వజ్ర వైడూర్యాలు పొదిగిన సరికొత్త ఉంగరాన్ని తీసి హరుని చేతి తొడిగి ఆనందం పరవశులైనాడు. బండిలోనికి ఎక్కగానే అది కదిలింది. అందరూ పూరీధామం చేరుకున్నారు. శ్రీ హరనాథ్ మహాప్రభు 160వ జన్మదినోత్సవ విశేషంలో जय हरनाथ जय कुसुम कुमारी जय 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 जय जय हरनाथ जय कुसुम कुमारी శ్రీ కుసుమహరనాథుల దివ్యధామములు అనే కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం కృష్ణా జిల్లాలో కొలువై ఉన్న శ్రీ కుసుమహరనాథ కోటి మందిరం విశేషాలు తిలకించ ప్రార్థన. కుసుమహర కోటి మందిరం బందరు పట్టణం అనగానే మొదటగా మనకు మదిలో మెదిలే హరనాథ భక్తుల్లో ప్రథమురాలు హరనాథుని తన కన్న బిడ్డడుగా ప్రేమించి తరించి ఎల్లప్పుడూ ఆనంద పారవస్యంలో మునిగి హరనాథునితో నిత్యము ఆడుకొనుచుండు మహాతల్లిని చూచిన భక్తుల ఆనందానికి అవధులు లేవు. రండి, ఆ మహాతల్లి అయిన శ్రీమతి పాలకొల్లు సుబ్బమాంబ గారిని తిలకించండి. అటువంటి మహాత్ములు బందరు పట్టడానికి వచ్చి శ్రీ కుసుమహరల తత్వాన్ని ప్రచారం చేసి కుసుమహర కోటి పంచాక్షరికి అంకురార్పణ చేసిన వారందరికీ ధన్యవాదాలు. వారి సంకల్పానుసారం
1952వ సంవత్సరంలో కుసుమహర కోటి మహాయజ్ఞము బందరు పట్టణంలో ప్రారంభమై దశ దిశలా వ్యాప్తి చెంది ఆంధ్రదేశంలోనే కాక భారతదేశంలోనూ కుసుమహర కోటి యజ్ఞం నిరంతరాయంగా జరగడం నిజంగా కుసుమహరుల దివ్యాశీస్సులతోనే. కుసుమహరుల ప్రేమకు నిర్వచనం ఇక్కడి భక్తుల వల్ల తెలుసుకోవచ్చు. బందరులో ప్రతి గృహము కుసుమహరుల నిలయమే. ప్రతి హృదయం కుసుమహరుల ప్రేమతో నిండి ప్రతి నిత్యము భజనలతో, తత్వగోష్ఠులతో, లేఖాపఠనంతో, మహాత్ముల అమృత వాక్కులతో నిరంతరాయంగా జరుగుతూ ప్రతి ఏకాదశి రోజున ఉదయం 5:30 గంటల నుండి సాయంకాలం 5:30 గంటల వరకు కుసుమహర కోటి లిఖిత యజ్ఞం ఒక ఆచారంగా జరపడం ఇక్కడి ప్రత్యేకత. సర్వులకు ఆదర్శవంతమై చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా కుసుమహరుల సేవయే పరమావధిగా ఎంచుకునే సాధ్వీమణులకు నిలయమైనది ఈ బందరు పట్టణం. బందరులో మొదట కుసుమహర కోటి లిఖిత యజ్ఞం ప్రారంభించి కీర్తిశేషులు చిలకలపూడి రమణారావు అమ్మన్నమ్మ గారి గృహంలో 2 కోట్ల వరకు నామం భద్రపరిచిన తరువాత 16 కోట్ల నామం పూర్తి చేసి జయ హరనాథ జయ కుసుమకుమారి జయ అన్న షోడశాక్షరి నామాన్ని చేస్తూ కృష్ణానదిలో నిమజ్జనం చేయడం వారి భక్తి తత్పరతకు ఇదొక నిదర్శనం. తదుపరి కుసుమహర కోటి యజ్ఞాన్ని నిరంతరాయంగా జరుపుతూ ప్రతి సంవత్సరం సుమారు 2 కోట్ల నామం పూర్తి చేసి సోనాముఖిలో నిర్మించిన కుసుమహర కోటి స్థూపంలో భద్రపరచడం ఇక్కడి భక్తుల ఆచారం. అట్టి కుసుమహర కోటితో నిండిన ఈ బందరు పట్టణంలో కుసుమహరనాథుల దివ్యానుగ్రహంతో, భక్తుల సంకల్ప బలంతో శ్రీమతి వేదంగి చూడు కొడుతమ్మ గారి స్థలంలో సర్కిల్పేటలో శ్రీ కుసుమహర కోటి మందిరాన్ని నిర్మించి 1967వ సంవత్సరంలో కుసుమహరుల పాలరాతి విగ్రహాలను కీర్తిశేషులు శ్రీ ఉడత్తు రామారావు గారు ప్రతిష్ఠ గావించారు. ముఖ్య అతిథిగా శ్రీ ఠాకూర్ హరనాథుని మనుమడు శ్రీ తులసీదాస్ బెనర్జీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమమునకు శ్రీ హరనాథుని మనముడు శ్రీ తులసీదాస్ బెనర్జీ విచ్చేసినారు. తరువాత ఈ మందిరమును 16/11/2011 పునర్నిర్మాణము గావించిన తరువాత శ్రీ రాళ్లబండి నరసింహారావు దంపతులచే మరలా విగ్రహ ప్రతిష్ఠ జరపబడెను. ఈ మందిరములో ప్రతినిత్యము ధూప దీప నైవేద్యములతో పాటుగా ప్రతి సంవత్సరము త్రయాహములు, కుసుమహరుల కళ్యాణోత్సవములు జరుగుతున్నవి. నిత్యం వదామి వచసా హరనాథ కీర్తిం, నిత్యం నమామి శిరసా హరనాథమూర్తిం, నిత్యం స్మరామి మనసా హరనాథఖేలాం, నిత్యం లిఖామి కుసుమహర దివ్యనామా, కుసుమహర దివ్యనామా. హారతి పతిత జనాభయకర శుభహారతి దివ్య శరీరా, హారతి పతిత జనాభయకర శుభహారతి దివ్య శరీరా. జయ కుసుమహర జయ కలుషహర, జయ కుసుమహర జయ కలుషహర, జయ జయ రామ కుమార, జయ జయ రామ కుమార. హారతి పతిత జనాభయకర శుభహారతి దివ్య శరీరా. మంగళ